మస్తాన్ రావు గారు చెప్పండి, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఒక టాపిక్ వినిపిస్తుంది. ఈరోజు అటు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆక్వా రైతుల్ని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మా ప్రభుత్వం వస్తే ఆక్వా రైతులకు ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. నిజంగా ఆక్వా రైతులకు ఏమున్నాయి ప్రాబ్లమ్స్? గుడ్ ఈవినింగ్ అండి. 9+ న్యూస్ దర్శకులకు, అదేవిధంగా సత్యనారాయణ గారికి, మన రమేష్ బాబు గారికి కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఆక్వా రంగం ఏంటంటే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో ఆ ప్రస్తావనకు అనుగుణంగా రైతులందరూ కూడా ఒక ఉత్పత్తి విషయం అనే కాదు, అది వాళ్ళు ఎగుమతి చేసుకోవాలంటే అక్కడ ఇబ్బంది, అదేవిధంగా సబ్సిడీ పరంగా చూసినా కూడా అక్కడ ఇబ్బంది. రెండోది ఏంటంటే ఫీడ్కి సంబంధించి కానీ, లేదంటే ఇప్పుడు రొయ్యల మేతకు సంబంధించి ఏదైతే రేట్లు పెంచారో ఆ ఉత్పత్తిదారులు వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఏదైతే చర్చలు జరిపి హామీ పొందిందో దాన్ని కూడా అమలు చేయని పరిస్థితి. సో రకంగా ఆక్వా రైతులు ముప్పేట అన్యాయానికి గురవుతా ఉన్నారు. సో దాన్ని ఆ సమస్య ఎప్పుడైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి భీమవరం వెళ్ళి ఆ రైతులను ఉద్దేశించి ఆ సమస్యలను ఏకరువు పెట్టడం జరిగింది. నిజానికి కొన్ని రోజుల క్రితమే, 10-15 రోజుల క్రితమే ఇట్లా ఆక్వా రైతుల్ని వాళ్ళకి అండగా నిలవబోతున్నారనేది చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కొంత ప్రయత్నించింది. చంద్రబాబు నాయుడు గారు అయితే మేలో లెటర్లు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. అది ఎప్పుడు ఏంటంటే అప్పుడు పశ్చిమాసియా యుద్ధం జరిగింది కాబట్టి. ఇంకోటి అంతకు ముందే ట్రంప్ కూడా మనకి ఏదైతే ఆక్వా రంగం మీద విధించిన సుంకాలు మన రైతులకి ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఏంటంటే దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అవుతా ఉంది. 5,70,000 దగ్గర సుమారు 6 లక్షలు వేసుకోవచ్చు. 5.5 నుంచి 6 లక్షలు ఎకరాల్లో సాగు అవుతా ఉంటుంది. దాదాపు 2.5-3 లక్షల మంది దీన్ని రైతులందరూ కూడా సాగు చేస్తున్న పరిస్థితి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు కార్మికుల పరంగా కానీ ఇంకా చూసుకుంటే 25 నుంచి 30 లక్షల మంది కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, దీని మీద ఆధారపడి ఉన్నారు. మన భారతదేశానికి వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం ఆర్జించి పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు ముందంజలో ఉన్నారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇతర రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో అత్యధికంగా ఆక్వా రైతులు చాలా ఇప్పుడుగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దానికి ఎగుమతులు కూడా ఉంటాయి. అసలే అమెరికాకి సంబంధించి సుంకాలు విధించిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా తీవ్ర భయపడిపోయారు. ఏంటంటే అసలు ఈ సుంకాలు విధించిన నేపథ్యంలో మనకి ఎగుమతులన్నీ ఆగిపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఏముందంటే మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు చేయొచ్చంటే ఇక్కడ కూడా రేట్లు పడిపోయి ఉన్నాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో సార్ ఇప్పుడు ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకుందాం అనుకుంటే సరికి ఫీడ్ విషయంలో కానీ ఏదైతే వాళ్ళు మేత దానికి సంబంధించి వేస్తారో చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వాళ్ళందరితో కూడా ఆ ఉత్పత్తిదారులందరితో కూడా చర్చలు జరపడం, వాళ్ళు 4 రూపాయలు కేజీకి తగ్గిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే 2 రోజుల్లోనే ఒక వింతైన నిర్ణయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర హామీ ఇచ్చాం కానీ మేము 2 రూపాయల కంటే ఇవ్వలేమని చెప్పేసి వెళ్ళిన రైతులకి సమాధానం చెప్పడం ప్రారంభించారు. సో ప్రభుత్వ పరువు పోయింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరువు కూడా పోయినట్టయింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక చర్చలు జరిపినప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయలేని స్థితిలో ప్రభుత్వం రావడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రూపాయిన్నరకి దాదాపు విద్యుత్ ఇస్తున్నారంటున్నారు. విద్యుత్ అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నుంచి ఇస్తా ఉన్నారు. 2019 నుంచి 24 వరకు చూస్తే దాదాపు 3,300 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో, విద్యుత్ సబ్సిడీ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఇందాక కూడా చెప్పారని నిజం కూడా అది. అసలు రూపాయిన్నరకి సబ్సిడీ అనేది అప్పుడే ప్రారంభమైంది. సో ఇప్పుడు వీళ్ళు కూడా 50,000 కనెక్షన్లకు ఇస్తా ఉన్నారు, ఇంకో అదనంగా 12,000 కనెక్షన్లు కూడా పెంచుతామని చెప్పిన పరిస్థితి. సో వాటికంటే కూడా నేననేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు అవసరమైంది ఎగుమతుల విషయంలో కావచ్చు, ఫీడ్ విషయంలో కావచ్చు, ఆ మేతకు సంబంధించి రేట్ల విషయంలో కావచ్చు, ప్రభుత్వం స్పష్టమైన హామీని ఇవ్వలేకపోతుంది. అందువల్లే ఆక్వా రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. సో దాన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళు అండగా నుంచున్నారు. ఏదైతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాలకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశారు. వాళ్ళందరూ కూడా ఇది పట్టించుకోవాలి, కార్పస్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేయాలి,
అదేవిధంగా మారిటోరియం ఏదైతే రుణాలు తీసుకున్నారో వడ్డీకి సంబంధించి మారిటోరియం విధించాలి, ఇవన్నీ కూడా రాశారు. కానీ ఇంప్లిమెంటేషన్ లో మాత్రం లోపం కనిపిస్తా ఉంది. ఆయన రాసిన వాటికి ఎక్కడ కూడా స్పందన కేంద్రం నుంచి రాలేదు. అందువల్ల ఈ రోజు ఆక్వా రైతులందరూ కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించాలి. నిజానికి ఇంత పెద్ద ఎత్తున విదేశీ మార్గదర్శనం కావచ్చు, మన రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నారు కాబట్టి కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, 5.5 లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే పెద్ద ఎత్తున రైతులు, ఆక్వా రైతులందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. దానివల్ల మన రాష్ట్రానికి కూడా మంచిది కాదనేది నేను చెప్తాను.